హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇక లాస్ట్ వీడియోలో పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదండి. ఇక ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి పెళ్ళి అయిపోయిన వెంటనే త్వరగా వచ్చేసాను ఇంటికని చెప్పాను కదా. ఇదిగోండి 2 అవుతుంది మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నం 2 o'clock అవుతుందండి. భయంకరమైన ఎండ అన్నమాట. ఇక పెళ్ళి దగ్గర నుంచి వచ్చేసి ఇక పట్టు శారీలు అవి అంతా కంపరంగా ఉంటాయి కాబట్టి ఆ శారీ విప్పేసి ఇక సిల్క్ శారీ ఒకటి వేసుకొని మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఆ ఎండకే ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చే లోపల ఇక అందరూ కూర్చొని ఇక ఇక్కడ అన్నీ సర్దుతున్నారన్నమాట. మా వాళ్ళంతా వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళు అప్పటికి ఇక లంచ్ చేసేసుకొని ఇదిగోండి అన్నీ వేసుకొని ముందు పెట్టుకొని ఉన్నారన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇక వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక పెళ్ళికి నేను వెళ్ళిన పెళ్ళికి మా వదిన కూడా రావాల్సింది. ఇక ఇంటి నిండా బంధువులు ఉండే లోపల ఇక మా వదిన రాలేదన్నమాట. ఇక మా అన్నయ్య ఒక్కరే వచ్చారన్నమాట పెళ్ళికి. ఇక ఇది వీళ్ళేమో మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇక నిదానంగా కూర్చొని ఇక్కడ ఆల్బమ్స్ చూసుకుంటున్నారు. మా మహి చరిష్మల పెళ్ళివి, ఎంగేజ్మెంట్వి 2 ఆల్బమ్స్ చూసుకుంటున్నారన్నమాట. ఒక పక్క ఆల్బమ్ చూస్తూనే మళ్ళీ వీడియో కూడా ప్లే చేసుకున్నారండి. టీవీలో వీడియోలు పెట్టుకొని చూసుకుంటున్నారు. నేను పెట్టిన వీడియోలో టీవీలో పెట్టి చూస్తున్నారన్నమాట. ఇక ఇక్కడ మా చరిష్మా ఏమో నేను ఇప్పుడే శారీ విప్పేసాను, చాలా మంచి శారీ కట్టుకున్నాను అని చెప్తుంది. మంచిగా జడేసుకొని పూలు మంచిగా పెట్టుకొని జడ నిండా ఇప్పుడే నువ్వు వస్తున్నావు శారీ విప్పేసాను, నాకు తెలియదు ఎందుకు విప్పా, ఉంచుకోకూడదా, మంచిగా వీడియో తీసుండేదాన్ని కదా అంటే ఏమో నువ్వు ఇంకా లేటుగా వస్తావేమో అని చెప్పేసి ఇప్పేశాను అని అంటుంది. అంటే మా చరిష్మా కూడా వీళ్ళతో పాటే వచ్చినట్టుంది ఊరు నుంచి. ఆ పిల్ల ఊరు వెళ్ళినట్టుందండి. అంటే అసలు ఇంతకీ వీళ్ళంతా ఎందుకు వచ్చారని చెప్పలేదు కదా. ఓకే, పాయింట్గా వస్తున్నాను. ఏం లేదండి, చరిష్మా ఉగాది సారీ తీసుకొచ్చిందన్నమాట. ఉగాది వస్తుంది కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉగాది సారీ తీసుకొస్తారు కదా. సో ఆ ఉగాది సారీ తీసుకొని వీళ్ళంతా వచ్చారన్నమాట. ఇప్పుడు అది మ్యాటర్. ఇక వీళ్ళు మాత్రం ఒకదాని తర్వాత ఇంకొకటి ప్లే చేసుకుంటూ ఉన్నారన్నమాట వీడియోలు. ఈసారి అన్ని పండగలు దగ్గరే వచ్చేసేయండి. ఏంటి ఉగాది పక్క రోజేమో రంజాన్ అన్నమాట. పైగా అప్పుడే జాతరలు కూడా జరుగుతున్నాయి. అంటే ఒకసారి కనుపూరుకి వెళ్ళాం కదా, సో ఆ కనుపూరు జాతర కూడా ఆ పక్క రోజు నుంచి, ఆ రోజు పెళ్ళికి వెళ్ళాను కదా, ఆ రోజు తారీఖు 26 అనుకుంటా, 26వ తారీఖు, 25 నుంచే జాతర మొదలైందండి. ఆ రోజు సెకండ్ డే. ఆ జాతర వచ్చి 26వ తారీఖుకి సెకండ్ డే అన్నమాట. 27వ తేదీ లాస్ట్ అన్నమాట. నేను చెప్పాను కదా నేను కూడా వెళదాం అనుకున్నా జాతరకి. అంటే ఆ రోజు కాకపోయినా 27వ తారీఖు అందరు వెళ్తారన్నమాట. అంటే 3 రోజులు జరుగుతుంది కదా. 25 స్టార్ట్ చేస్తారు, 26, 27 అంటే జనాలంతా, అంటే మా చుట్టుపక్కల ఉన్న జనాలంతా 27వ తారీఖు బీభత్సంగా వెళ్తారన్నమాట. 28 ఈవినింగ్కి అయిపోతుంది అన్నట్టుగా. అందుకోసమని వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది 27వ తారీఖు వెళ్తారు. నేను కూడా వెళ్దాం అనుకున్నా. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటానండి వెళ్దామని, అది ఖచ్చితంగా జరగదు. ఒక్కొక్కసారి మాత్రం ముందు నుంచి ప్లానింగ్తో ఉంటాను వెళ్ళాలని. అలా ముందు అనుకున్నట్టు ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. అంటే లాస్ట్ టైము ముత్యాలమ్మ టెంపుల్ అని చెప్పి వీడియో పెట్టాను కదా కనుపూరు, ఆ జాతర అప్పుడు వీలైతే వెళ్తాను అన్నాను కదా. సో ఆ జాతర కూడా, అంటే ఆ జాతర అప్పుడు ఎలా ఉంటుంది, ఆ జనాలు కానీ ఆ అంగళ్ళు కానీ అవన్నీ ఒక వీడియో కూడా వస్తుంది కదా, నాకు కూడా కంటెంట్ ఉంటుంది వెళితే అనుకున్నా. మొత్తానికైతే కనుపూరు జాతరకు వెళ్ళలేదులే. ఇక్కడ ఇదిగోండి మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే ఇక్కడ లోపల అందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిపోలేదు స్థలం. వీళ్ళేమో ఇక్కడ బయట వరండాలో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే ఆ కనుపూరు జాతర గురించే చర్చించుకుంటున్నారు అన్నమాట. కానీ వాళ్ళైతే ఆ రోజే వెళ్ళారు. ఇక్కడ మా వదిన ఏదో ప్రసాదం పెడుతుందన్నమాట. శ్రీశైలం ప్రసాదము, భద్రాచలం ప్రసాదము, ఏదో సంథింగ్ ప్రసాదం అయితే అందరికీ ఇస్తుంది. ప్రసాదం మాత్రం ఎమ్మిగా ఉందండి. లడ్డు స్మూత్గా భలే ఉంది, భలే టేస్టీగా కూడా ఉందన్నమాట. నేను అప్పుడే 2 ఐస్ క్రీములు తినేసి వచ్చేసా. 2 times ఐస్ క్రీమ్స్ పెట్టుకొని తినేసి వచ్చేసా. పెళ్ళికి వెళ్ళాను కదా, అన్నం అయితే ఏం తినలేదు కానీ ఐస్ క్రీమ్స్కి మాత్రం 2 స్కూపులు పెట్టుకొని తినేసి వచ్చేసాను అనమాట. అందుకే ప్రసాదం కూడా కొంచెం తినాలి కాబట్టి తిన్నాను. ఇక్కడ ఇంతమంది లేడీసే కనిపిస్తున్నారు, ఒక్కరే కనిపిస్తున్నారు కదా జెంట్స్. అదిగో వాడు కూడా ఉన్నాడులే పిల్లగాడు. ఈయనేమో మా చరిష్మా వాళ్ళ నానండి.
ఇక ఇక్కడ వీళ్ళేమో కానివ్వండి బయలుదేరదాము అంటున్నారు. బయలుదేరదామంటే ఊరికి కాదండి, ఇప్పుడు ఊరు మీద వెళ్ళాలన్నమాట. ఇక ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పట్టుకొని ఊరు మీదకి వెళ్ళాలి. ఇక ఇక్కడ ఇంకా ఇద్దరు కావాలి, మా బాగి అలాగే మా శ్యామల కోసం ఎదురు చూస్తున్నాము. మా శ్యామల ఏమో ఇంట్లోనే ఉంది, మా బాగి ఏమో పెళ్ళికి వెళ్ళింది అన్నమాట. అంటే నేను వెళ్ళిన పెళ్ళికి అది కూడా వచ్చింది. సో ఆ పెళ్లి నుంచి వచ్చిందో రాలేదో, పైగా ఎండ కూడా 3:30కి అంటున్నారు. అమ్మో బీభత్సమైన ఎండ, అసలు అందరూ లోపల ఉంటారు, ఇప్పుడే కాదు కాసేపు ఉండండి అని అంటున్నాను నేను. ఇక తర్వాత ఎట్టకేళ్ళకి ఇవన్నీ ప్లేట్లలో సర్ది ఇక 4 గంటలకి బయలుదేరామండి. ఉగాది వచ్చిందంటే ఇలా కొత్త పెళ్లి కూతుర్ల హంగామా మొదలవుతుంది. అంటే కొత్త పెళ్లి కూతుర్ల హంగామా అంటే ఇలా సారీలు తెస్తారు కదా, ఉగాది సారీ అని తీసుకొస్తారండి. ఇలా అన్ని ఊర్లలో ఉంటుందో, అన్ని ఊర్లు అంటే మా సైడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని సైడ్లు కూడా వింటూ ఉంటాము, కానీ మా సైడ్ అయితే ఇలా మన ఏరియాలో మాత్రం ఇలా పంచుతారండి. ఇలా తీసుకెళ్ళి ఈ ఉగాది సారీ పంచుతారన్నమాట అందరికీ, ఇంటింటికి. అదొక ఆచారం అన్నమాట. ఇది ఎప్పటి నుంచో ఉందిలే, ఇప్పుడే కాదు, మా పెళ్ళప్పుడు కూడా మేము కూడా పంచాము. ఇవే కాదండి, అంటే ఈ ఊరు మీద పంచే ఈ స్వీట్స్, ఈ ఫ్రూట్సే కాదు, ఈ అమ్మాయి తేవాల్సిన లాంఛనాలు అంటారే, అదే ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా కొంతమంది అప్పుడే తీసుకొస్తారండి. కొంతమంది ఏమో పెళ్ళప్పుడే తీసుకొచ్చేస్తారు. కొంతమంది మాత్రం ఉగాదికి ప్రత్యేకంగా ఈ మంచాలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ ఉగాదప్పుడు బిజీగా ఉంటాయి. అన్నీ ఉగాదప్పుడు తీసుకొచ్చుకుంటారు. ప్రత్యేకంగా మరీ పల్లెటూరులో అయితే ప్రత్యేకంగా ఉగాదప్పుడే కొనుగోలు చేసి అమ్మాయికి పంపిస్తుంటారండి. కానీ ఇప్పుడు కొంతమంది ఎందుకు ముందుగానే ఉంటాయి కదా వాళ్ళ ఇళ్ళల్లో, సో అలాంటి వాళ్ళు ఏమంటారంటే వస్తువులు ఏమి అవసరం లేదులే, మనీ ఇచ్చేసేయండి అని చెప్పేసి కూడా మనీ కూడా తీసుకుంటారు. అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులకండి మనీ తీసుకునేది. ఈ ఊరి మీద సారీ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ పెట్టి పంచుతారన్నమాట. సీమంతం కూడా ఇదే కాదు, ఉగాది సారే కాదు, సీమంతపు సారీ కూడా పంచుతారండి ఇలా. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఇంట్లోనే చేసుకుంటారు కదా, బంధువులంతా పిలిచి కొంచెం గ్రాండ్గా, కొంచెం ఫంక్షన్ హాల్లలో అలా చేసుకుంటారు కదా. సో కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర సీమంతం చేసి కూర్చొని పెట్టినా ఇంటి దగ్గర కొంతమంది వాళ్ళ బంధువులు వస్తారు కదా, అలా కాకుండా మళ్ళీ ఇలా మన ఏరియాలో ఉన్న ఇళ్ళకి అన్నిటికీ ఇలా ఊరు మీద తీసుకెళ్ళి సీమంతపు సారీ కూడా పంచుతారండి. ఇక వీళ్ళందరూ అన్ని ప్లేట్లలో సర్దేస్తున్నారండి. పసుపు, కుంకుమ, ఆకు వక్కలు, కొబ్బరి చిప్పలు, ఏమంటారు కలకండ అంటే అదేనండి పట్టిక బెల్లం అంటారు కదా, దాన్నే కలాకండ్ అంటారు అన్నమాట. కలాకండ్ కాదు, కలకండ అంటారు. కలాకండ్ అంటే అదొక స్వీట్ అన్నమాట. సో దాన్ని కలకండ, అరటి పండ్లు, ఖర్జూరం, పూలు, ఆకు వక్కలు, స్వీట్స్ ఇవన్నీ పంచుతారండి. సో అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు ప్లేట్లలో. ఇక్కడ అక్క ఏమో ముందుగా దేవుని దగ్గర పూలు పెట్టి బయలుదేరదామని చెప్పేసి ఇక దేవునికి పూలు పెట్టేస్తుంది. అలాగే ఇంట్లోనే ముందు ఫస్ట్ ప్లేట్ ఏమో ఇంట్లో పెట్టాలంట అన్నీ. సో అలా ఇంట్లో పెట్టేసి ఇక తర్వాత బయలుదేరామండి. నేను మాత్రం తేలిగ్గా ఉండేది ఎంచుకున్నానండి. ముందుగానే అనుకున్నాను అన్నమాట, ఎత్తుకుంటే పూల తట్టైనా ఎత్తుకుంటాను, లేదంటే తాంబూలం అంటే ఆకు ఒక్కల తట్టైనా ఎత్తుకోవాలి అనుకున్నా. ఆకు ఒక్కలు అప్పటికి కొంచెం బరువుగానే ఉన్నాయి. పూలేమో మా సునీతను ఎత్తుకున్నట్టుంది. ఆ అమ్మాయికి కూడా చెయ్యి నొప్పి అన్నమాట, పైగా బెల్ట్ వేసుకొని ఉంటుంది. ఇక అందుకే నేనేమో ఆకు ఒక్కలు ఎత్తుకున్నాను. అప్పటికి ఊరంతా తిరిగే లోపల ఒక లాస్ట్కి కొంచెం చేతి నొప్పి వచ్చేసింది అన్నమాట. ఊరంతా అంటే అదేనండి, మా ఏరియా మొత్తం తిరిగే లోపల కొంచెం చేయి నొప్పి వచ్చింది. పైగా ఫోన్ కూడా ఉంది కదా చేతిలో, సో అది ఇది కలిపి కొంచెం నొప్పిలాగా అనిపించింది. లాస్ట్లో ఏంటి ఇక్కడ నొప్పి అనిపిస్తే అప్పుడు అనుకున్నాను, ఓహో తట్ట పట్టుకొని తిరిగాను కదా ఏరియా మొత్తం అని అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. అందుకేనండి నేను చెప్పేది, నా శరీరం పనికిమాలిన శరీరం అని దేనికి పనికిరాదు. సో అందుకే పని కూడా ఎక్కువ చేయలేను అన్నమాట. అంతెందుకండి, హ్యాండ్ బ్యాగ్లో ఏదన్నా వేసుకొని ఒక రోజంతా తిరిగినా కానీ ఆ భుజం అంతా వాచిపోద్దండి. నిజమండి, ఇదేం కావాలని చెప్పడం కాదు, ఏమమ్మా నువ్వు అంత సున్నితం అని చెప్పడం కాదు, ఏమో మరి అలా అయిపోద్దండి. అందుకే నేను ఎప్పుడు పెద్దగా హ్యాండ్ బ్యాగ్లో కూడా బరువు వేసుకొని భుజానికి తగిలించుకోవాలనుకోను అనమాట. ఈ భుజం అంతా ఇంత ఎత్తన వాచిపోద్దండి. ఇక తప్పదు అన్నప్పుడు హ్యాండ్ బ్యాగులు క్యారీ చేయాల్సి వస్తుంది అన్నమాట, వాటిలో బరువు వేసుకొని అయినా. అలాంటి వాపులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది, అది తెలిసిన విషయం అన్నమాట. ఇక్కడ ఇదిగోండి మొదటిసారే ఇక్కడ మా ఇంట్లోకి పెడుతున్నారన్నమాట. ఇక మా తమ్ముడు భార్య ప్లేట్ పట్టింది.
అలా ఇంట్లో ఫస్ట్ ప్లేట్ పెట్టేసి ఇక బయలుదేరామండి. యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరాం అన్నమాట, అందరం ప్లేట్లు పట్టుకొని. ఇక కింద కూడా అంటే 3 floors బిల్డింగు మా అన్నయ్య వాళ్ళది. కిందేమో మంజు ఉంటుంది, మా వదిన చెల్లెలు. ఆ అమ్మాయికి కూడా ఒక ప్లేట్ పెట్టేసి ఇక బయలుదేరేసాము. ఇక సారి పట్టుకొని ఊరి మీద యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరేసామండి అందరము. ఆన్ చేసాత్మా ప్లేట్ పెట్టి నువ్వు వచ్చి ఆత్మా అంటే రావాలి కదా, అందుకని వచ్చి అంటున్నా. ఆఫీస్దే ఉండిచ్చే ఆపేదా? ఏ హీరో వస్తున్నాడు రా. మే బాగి రామే, 7 ఒకటి తీసుకురా. వస్తుందండి, ఉండు నేను పట్టుకుంటాలే. కింద దాన్ని టీ పట్టుకుంటా. ఇక ఇక్కడ మా బాగి వచ్చే లోపల మా దేవాంశ్ గారు కూడా మాతో పాటే ఆ ఎండకి తిరిగేసాడండి. వాడిని ఇంటి దగ్గర ఉండమంటే మా అమ్మ దగ్గర ఉండలేదన్నమాట. ఇక వాడిని కూడా వెంట పెట్టుకొని తిరిగాము. నువ్వు ఇటు వచ్చి భలే ఉన్నావు, అయ్యో భలే ఉన్నావు అయ్యా నువ్వు. ఇదిగో ఒక దగ్గర ఒక్కొక్కరు నిలబచ్చుకుని నిల్చోను ఎక్కలేక వాళ్ళు. బంధువులు 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 మీ బంధువులు శంకరమ్మ కాదు, ఇక ఇక్కడ మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇక వాళ్ళందరినీ పలకరించుకుంటున్నారన్నమాట వాళ్ళు. ఇక ఇక్కడ మా ఏరియా అంతా తిరిగేసి ఇక లాస్ట్లో మా ఇల్లు అన్నమాట, మా ఇంటికి కూడా వచ్చారు. సరే సరే అక్కడే ఆగండి, నేను ముందుగా వెళ్ళి నేను వీడియో తీస్తానని చెప్పేసి నేను వాళ్ళని అక్కడే ఆపేసి నేను ముందుగా వచ్చేసి వీడియో తీస్తున్నాను. చూసారా ఎలా వరుసగా వస్తున్నారో, భలే ఉందిలే చూడడానికి. నీళ్ళు మంచి నీళ్ళు ఏమైనా తాగుతారా? తిరుక్కొని వచ్చారు. అలా అందరు కొంచెం నీళ్ళు తాగేసి ఇక కొద్దిసేపు అయితే ఇంట్లో కూర్చొని ఇక బయలుదేరేసామండి. ఇదిగోండి ఇక మేము వెళ్ళే లోపల మా వదినేమో ఇక్కడ టీ పెడుతూ ఉంది. ఇక్కడ చరిష్మా కూడా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్ శారీ కట్టుకున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు హెవీ శారీ కట్టుకున్నదని చెప్పింది కదా, అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు పుట్టింటి నుంచి హెవీ శారీ కట్టుకొని వచ్చింది. ఇక ఆ పిల్ల ఉండలేక ఇక వెళ్ళేటప్పుడు అందరూ శారీ కట్టుకుంటే ఇలా సింపుల్ శారీ కట్టేసుకున్నది. అంటే వచ్చేటప్పుడు పుట్టింటి వాళ్ళతో శారీ తీసుకొచ్చేటప్పుడు కూడా అమ్మాయిని ముందు తీసుకువెళ్ళి అమ్మాయిని కూడా తీసుకొస్తారండి శారీతో పాటు. అలాగే శారీ పనిచేసిన తర్వాత అమ్మాయిని కూడా అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువెళ్ళి కనీసం ఒక రాత్రి అయినా ఉంచుకొని పక్క రోజు పంపిస్తారు మంచి రోజు అయితే. లేదంటే 2 రోజుల తర్వాత అయినా ఏ రోజు వాళ్ళ ఇష్టం అండి, ఏ రోజు మంచి రోజు అయితే ఆ రోజు పంపుతారన్నమాట. అలా పుట్టింటికి వెళ్ళి శారీ తీసుకొస్తుంది. ఇక అత్తింట్లో శారీ పనిచేసిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి వస్తుందండి. అదన్నమాట మా సైడ్ సాంప్రదాయం. ఇలా అయితే ఇక అందరూ వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఏమని గౌడ నువ్వేమన్నా ఎట్టుంటా పిచ్చిదానిలాగా ఉంటావా? మామూలుగా ఉన్నా కానీ బాగుంటుంది, ఫేస్ కలగా ఉంటుంది.
ఇక ఇది నేను వీడియో తీస్తుంటే సిగ్గుపడుతూ ఏదో అంటుంటే ఒకసారి నోరు ముయ్యే నీకేంటే, అసలు హెవీగా రెడీ అయ్యి ఉన్నప్పుడు కన్నా నార్మల్గా ఉన్నప్పుడు ఫేసులు కళగా ఉంటాయి, అందంగా కూడా అనిపిస్తారే, ఎప్పుడు హెవీగా రెడీ అయ్యి తీసుకోకూడదు, ఇప్పుడు నీకేంటే ఎక్సలెంట్గా ఉండవని చెప్పేసి తిడుతున్నాను అన్నమాట. హోయ్ హోయ్ బయటరా బయటరా. హై చూసారా ఇంట్లో కట్టు చేసింది, కిటికీల నుంచి వచ్చి ఉంటుందేమో. ఏమొదినా కిటికీల నుంచి వచ్చిందా అండి? హై అవునా? అయ్యి భలే వచ్చింది. ఇక్కడ ఉడుతండి, ఉడుతొచ్చి ఇంట్లో చక్కర్లు కొడుతుందన్నమాట. అయ్యి ఉడత భలే వచ్చింది అని చెప్తున్నాను. అది ఎప్పుడో వచ్చింది సుమతి, చరిష్మా చూసింది అని చెప్తుంది. నాకు కూడా భలే అనిపించిందండి, అదొక శుభ సూచికంలాగా అనిపించింది. మరి ఏమో అంటారో ఏమో కానీ సో నాకైతే భలే మనసుకి మంచిదేలే అన్నట్టు అనిపించింది అనమాట. ఇక ఇదిగోండి వీళ్ళైతే బయలుదేరేస్తున్నారండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. ఇదిగోండి వాళ్ళ ఆటోలో బయలుదేరేస్తున్నారన్నమాట. ఆటో వచ్చేటప్పుడే తెచ్చుకున్నారులే.